ఐఎమ్ చంద్రశేఖర్, మహాజన రాష్ట్ర సమితి, ఆంధ్రప్రదేశ్. ప్రజలందరికీ నమస్కారాలు. కర్నూలు జిల్లా కోడుమూరు ఎస్సీ హాస్టల్లో ఇద్దరు పిల్లలను 10వ తరగతి అబ్బాయి చాలా ఘోరాతి ఘోరంగా బెల్ట్ తీసుకొని కొట్టడం జరిగింది. పిల్లలు మంచి భవిష్యత్ ప్రణాళికలతో చదువుకోవాలి. ప్రభుత్వం పేద పిల్లలకు హాస్టల్ వసతి కల్పించి చదువు చెప్పించి అన్ని విధాలుగా తోడ్పాటుగా ఉండేటప్పుడు పిల్లలు కూడా బాగా చదువుకొని మంచి ఆలోచన, మంచి విద్యాబుద్ధులతో ముందుకు రావాలి, ప్రయోజకులు కావాలి. ఇలా కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఇబ్బందులు గురయ్యి చివరికి ఇలాంటి పరిస్థితులు ఏర్పడి విచక్షణరహితంగా పిల్లలను కొట్టడం వల్ల వాడు మహేష్ అనేవానికి వాడు సైకోలాగా బిహేవ్ చేస్తున్నారు. తల్లిదండ్రులు కూడా ఇలాంటి పిల్లలకు చాలా వరకు మంచి అభిప్రాయాలతో వాళ్ళకు విద్యాబుద్ధులు నేర్పే విధంగా ఉండాలి. క్రమశిక్షణ కూడా చాలా అవసరం. లేదు ఇంట్లో క్రమశిక్షణ తప్పితే వీధిలో ఉన్న క్రమశిక్షణ ఉండాలి. వీధిలో క్రమశిక్షణ లేకుంటే గురువుల దగ్గరైనా చదువుకునే దగ్గరైనా వాళ్ళ దగ్గరైనా క్రమశిక్షణ ఉండాలి. ఇలా క్రమశిక్షణ లేకుండా పిల్లలను ఈ విధంగా ఇబ్బందులు గురి చేసి వార్డెన్ కావచ్చు, అక్కడ ఉండే హాస్టల్ రకరకాలుగా వ్యక్తులు కావచ్చు, అన్ని విధాలుగా జాగ్రత్తగా ఉండాలి. రాబోయే కాల భవిష్యత్తులో కూడా జాగ్రత్తగా చూసుకోవాలని కూడా మహాజన రాష్ట్ర సమితి తెలియజేస్తున్నాం. ఈ విషయాలపైన జిల్లా కలెక్టర్ గారు వార్డెన్ను సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా రకరకాలుగా ఇంకా చాలా జాగృతిగా పిల్లలు చదువు విషయంలో కానీ తల్లిదండ్రుల జాగ్రత్తగా చూసుకునే విధంగా ఉండాలని మహాజన రాష్ట్ర సమితి తెలియజేస్తాం.